మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ యాదవ్ సంఘం అధ్యక్షుడు మామిళ్ల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఈశ్వరమ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ నేత జక్కడి శివశరణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, యూత్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని గట్కేసర్లోని శ్రీకృష్ణ యాదవ్ సంఘం కుల పెద్దలు, సంఘ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక మహిళ ఈశ్వరమ యాదవ్ ఆమె గతంలో ఎన్నో ఉన్నత పదవులు చేసిన వ్యక్తిని దూషించడం ఎంతవరకు సమంజసం, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అతను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు మల్లేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు రాజపోయిన యాదగిరి యాదవ్, వేల్పుల రామకృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాన్ యాదగిరి యాదవ్, నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, లంబా రాములు యాదవ్, అబ్బసాన్ సత్యనారాయణ యాదవ్, వేల్పుల రవికుమార్ యాదవ్, వేల్పుల నరసింగరావు యాదవ్, బాలరాజ్ యాదవ్, యాదవ్ హక్కుల పోరాట సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెట్టు గణేష్ యాదవ్, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామచరణ్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. దానికి మా యాదవ సంఘం తరఫున యాదవ సోదరులు అందరూ కమిటీగా ఉన్నాము. దానిపైన యాక్షన్ తీసుకున్నారని మనం చేస్తున్నాం. ఈశ్వరమ్మ యాదవ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివశరణ్ రెడ్డి గారికి మా యాదవ సంఘం తరఫు నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇంకా ముందు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము దాన్ని తీసుకుపోతాము. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని మేము ఈ యాదవ సంఘం నుంచి గట్టిగా హెచ్చరిస్తూ చెప్తున్నాము. ఈరోజు మన ఆడపడుచైన ఈశ్వరమ్మ మీద అతిగా ప్రవర్తించిన రామచరణ్ రెడ్డి పైన కఠినమైన చర్య తీసుకొని అతని పైన అన్ని కఠినమైన చర్య తీసుకొని ఆమెకు అందరూ అండదండగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ మా యాదవ సంఘం తరఫున ఆమెకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. తరఫున శివచరణ్ రెడ్డి చేసినటువంటి మాటలకు నిరసనగా ఇక్కడ యాదవులంతా ఒక్కటై ఆయనని హెచ్చరిస్తున్నాం. ఆయన ఈశ్వరమ్మకు ఇచ్చినటువంటి యాదగిరిగుట్ట డైరెక్టర్ పోస్టు ఓర్వలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మేము ఇక్కడి నుంచి గట్కేసర్ నుంచి హెచ్చరిస్తున్నాం. ఆయన ఇంకా ఇట్లాంటి యాదవుల మీద ఇంకేమైనా మాట్లాడితే ఇట్లాంటివి మేము బాగా ఆయనని హెచ్చరిస్తాం. ఇంకా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మేము యాదవ్ తరఫున మేము ఇక్కడ గట్కేసర్ నుంచి కోరుకుంటున్నాం. చేసినందుకు మేము యాదవ సంఘం తరఫున గట్కేసర్ యాదవ సంఘం తరఫున మేము ఇటువంటి చర్యలు ఇటువంటి ఏదైనా బ్యానర్ విషయం ఏదైనా ఉంటే ఇంటర్నల్ అవసరం మాట్లాడుకునేది ఉండే, అనవసరంగా రచ్చ చేసి నువ్వు రోడ్డు మీద పడడం మమ్మల్ని రోడ్డు మీద చేసినావు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా విచక్షణతో మాట్లాడాలి. ఈ విచక్షణకు వ్యతిరేకంగా మీ అహంకారానికి వ్యతిరేకంగా మేమంతా గెలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ ఇటువంటి చర్యలు రావద్దని వినవిస్తున్నాం.